అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే గణేష్ మధ్య దొంగ ఓట్ల పంచాయతీ ముదురుతోంది. దొంగ ఓట్లు తొలగించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో నివాసం లేని అయ్యన్న బంధువుల ఓట్లు 4 దశాబ్దాలుగా నర్సీపట్నంలోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. విశాఖలో ఉంటున్న వాళ్లకి నర్సీపట్నంలో ఓట్లు ఎలా ఉన్నాయని ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. వీటిపై విచారణ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లపై నాటకాలు ఆడటం అయ్యన్నకు అలవాటే అని, మరోసారి ఆయన ఓడిపోవటం ఖాయమని అన్నారు. ఊరు సొంతూరు అల్లిపూడి నుంచి చాలా గ్రామం ఉన్నాయి. ఇక్కడ రౌతులపూడి నుంచి ఉన్నాయి, బుచ్చిపేట నుంచి ఉన్నాయి. ఇలా దొంగ ఓట్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేసుకుంటూ వెళ్తున్నాడు. మేము ఇప్పుడు ఈరోజు మరి ఆర్డీఓని కోరింది ఏంటంటే, కేవలం ఇవే కాకుండా ఏదైతే 159, 160, 161, 162 బూతులు ఉన్నాయో, ఏదైతే ఐందుపత్రి ఏరియా ఉన్న బూతులన్నీ కూడా గత ఎప్పటి నుంచో కూడా గప్పాడి నుంచి బుచ్చపేటని రకరకాలుగా దొంగ ఓట్లు వేసి చేర్పించాడు. మీకు సొంతంగా మరొకసారి ఈ 4 బూతులు కూడా మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ వెరిఫై చేయాలని చెప్పి మరి ఇక్కడ గౌరవ ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఏదైనా కూడా మరి ఎంత బిల్డప్లు ఇస్తున్న 5 ఒకటే చేసుకోవాలి. నీ ఓట్లు దొంగ ఓట్లు అంటే కేవలం మీ సొంత ఓట్లే, మీ ఇంట్లో ఓట్లు కూడా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని జిమ్మికలు చేసినా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో